ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. మరొకసారి మరొక భక్తుని జీవిత చరిత్ర ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు DGS దినకరణ గారి గురించి వారి జీవితాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే ఇదే రోజు 2008 ఫిబ్రవరి 20వ తారీఖున ఆయన ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిన రోజు కాబట్టి వారి గురించి తెలుసుకోవటం మనకు చాలా దీవెనకరం. అందుకే వాక్యంలో చెప్తుంది కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని. అందుకే ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. 1935 జూలై 1వ తేదీన పేద కుటుంబంలో DGS దినకరణ గారు జన్మించారు. తల్లి తల్లిదండ్రులు ప్రార్థనాపరులు. తల్లి కుమారుడిస్తే శామ్యూయల్ అని పేరు పెడుతూ నీ సేవకు ఇస్తానని వారు తీర్మానం చేసుకున్నారు. ఆ ప్రకారమే దేవుడు తల్లిగారి యొక్క మరణం ఆలకించి ఒక మగబిడ్డనిచ్చారు. ఆ విధంగానే శామ్యూయల్ దినకరణ పేరు పెట్టారు. ఆ తర్వాత దినకరణ గారు జన్మించిన సంవత్సరంన్నరకే వారికి పోలియో వచ్చింది. తల్లి చాలా చింతించింది. ప్రభువా, నీకు సమర్పించాను కదయ్యా, ఈ విధంగా ఎందుకు జరిగిందని ప్రార్థనలో ఆమె చాలా గోజాడారు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి క్రమక్రమంగా దినకరణ గారికి ఆ జబ్బంతా స్వస్థపరిచారు. ఆ తర్వాత దినకరణ గారు చదువుకోవటం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత తల్లిగారికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు, ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తున్న దినకరణ గారికి చాలా బాధేసింది. ఇక లాభం అని విసుకొచ్చి రైలు కింద పడి చనిపోదామని వెళుతూ ఉన్నారు. ఆ టైంలోనే వారి అంకులకు ఆయన ఎదురుపడి తనతో మాట్లాడి క్రీస్తును ప్రకటించి, క్రీస్తును నీ హృదయంలో చేర్చుకో, గొప్ప నెమ్మది మనశ్శాంతి వస్తుందని చెప్పడం జరిగింది. దినకరణ గారి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ రోజు ఆయన తన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకున్నారు. 4 గంటల పాటు ప్రార్థన చేశారు. ఆ తర్వాత ప్రభువుని పరిపూర్ణంగా తను అంగీకరించారు, రక్షణ పొందుకున్నారు. ఆ తర్వాత ఆయన చదువుకోవటం ప్రారంభించారు. వాళ్ళ నాన్నగారు లెక్కలు మాస్టారు. దినకరణ గారికి ఏమో లెక్కల్లో వీక్. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు అన్నారు, నేనే నీకు బోధకునిగా ఉంటాను, నువ్వు భయపడద్దు, నువ్వు కొనసాగించు అని దినకరణ గారితో దేవుడు చెప్పారు. ఆ విధంగా తన స్టడీస్ను ముగించారు. వివాహాన్ని చేసుకున్నారు. స్టడీస్ ముగించిన తర్వాత ఆయన SBIలో జాబ్ పొందుకున్నారు. జాబ్ పొందుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన ఆ విధంగా 7 సంవత్సరాల పాటు ఉదయం పగలంతా తను జాబ్ చేసేవారు. సాయంత్రానికి వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. అనేక మంది వచ్చి చాలా దేవుని యొక్క దీవెనలు పొందుకునేవాళ్ళు. దినకరణ గారిని దేవుడు ఆ విధంగా బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక 7 సంవత్సరాలు ఇద్దరు స్టెల్లా దినకరణ గారు కలిసి చక్కగా దేవుని సేవలో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో వారొక తీర్మానం చేసుకున్నారు, ఉద్యోగం మానేసి పరిపూర్ణంగా దేవుని సేవలో ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత మరొక 7 సంవత్సరాల పాటు వారు టీవీ పరిచర్య, రేడియో పరిచర్య, వీధుల్లోనే సువార్తలు, బహిరంగ కూటాలు ఇవన్నీ జరుపుతూ వారు ముందుకు వెళ్ళారు. 14 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభు దగ్గర కూర్చొని ఒకరోజు దినకరణ గారు చాలా బాధపడ్డారు. ప్రభువా, 14 సంవత్సరాలు అయిపోయింది, ఆశీర్వదించవా, ఈ వీధుల్లో సువార్తేనా, నన్ను దీవించవా అని ప్రభు దగ్గర గోజాడారు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ, దినకరన్, ఈ 14 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడెక్కడ ప్రార్థన చేసావో, ఎక్కడ కన్నీరు కార్చావో, ఎక్కడ ఏ ప్రసంగం చేసావో అంతా నా మనసులో ఉంది దినకరన్, నేను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఆ రోజే ఆయన్ని దీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమంలో
వారి పరిచర్య ఎంతగా విస్తరించిందంటే దినకరణ గారు, స్టెల్లా దినకరణ గారు కలిసి విదేశాలు తిరుగుతూ ఎంత గొప్ప సేవ చేశారంటే, వారు మీటింగులు పెడితే లక్షల మంది ప్రజలు వచ్చి మేలు పొందుకునేవాళ్ళండి. బాధల్లో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు, జబ్బుల్లో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు. దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఆయన ప్రవచన వరం కలిగి దినకరణ గారు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే వారు వచ్చి వారి జీవితాల్లో గొప్ప నెమ్మది పొందుకునేవాళ్ళు, స్వస్థతపరచబడేవారు. చనిపోనుకునే వాళ్ళు ఆ యొక్క తీర్మానాలను మానుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉండేవారు. అంత బలంగా దినకరణ గారిని దేవుడు బలంగా వాడుకుంటున్నారు. ఈ విధంగా ఇలా సాక్ష్యం చెప్పిన ఒక్క విషయాన్ని మేము ముందుస్తాను. విషపు మనిషి అనే ఒక ఆయన, బహుశా మీకు చాలామంది తెలిసే ఉంటుంది, క్రీస్తాస్ గారు. ఆయన జీవితం కూడా చిన్నప్పటి నుంచే విషంతో పెరిగాడు. ఆయన తన జీవితం ఇక చాలా గందరగోళం గురైపోతున్నప్పుడు ఎవరో ఒక ఆయన ఆ దినకరణ గారు జరిగే మీటింగ్స్ తీసుకొచ్చారు. ఆ మీటింగ్లో దినకరణ గారు ఆయన పేరు పెట్టి పిలిచి ఆయనకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆయన స్వస్థపరచబడ్డారు. ఈరోజు గొప్ప సేవ చేస్తున్నారండి. దేవుడు ఎంత గొప్పగా దినకరణ గారిని, స్టెల్లా దినకరణ గారిని వాడుకున్నారంటే, చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా దేవుడు వారిని వాడుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే ఆయనకి 34 సంవత్సరాల వయసులో చాలా బాధ అనిపించింది. నా లంగ్స్లో నెమ్ము చేరింది, అది టీబీగా మారింది. ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన దర్శనంలో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక నా వల్ల కాదు, నేను కష్టమైపోతుంది, నేను ఇక నీ రాజ్యానికి వస్తాను, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నప్పుడు అక్కడున్న దేవదూతలు అన్నారు, భూమి మీద ఇంకా నువ్వు చేయవలసిన పని చాలా ఉన్నది, కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నారు, నువ్వు వెళ్ళి గొప్ప సేవ చేయమని చెప్పారు. ఆ తర్వాత వారు ఇంకా అధికమైన సేవ, ఈ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు దినకరణ గారు రోజుకి 6 నుంచి 8 గంటల వరకు ప్రార్థనలో గడిపేవారండి. అలా ప్రార్థనలో గడుపుతూ తన సేవను ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో టీవీ పరిచర్య బాగా దీవించబడింది, రేడియో పరిచర్య. ఆ విధంగా జీసస్ కాజ్ ద్వారా ప్రార్థనా గోపురాలు మన ఇండియాలో అయితే 100కు పైన ఉన్నాయి, విదేశాల్లో 10కి పైన ఉన్నాయి. ఆ విధంగా చాలా చాలా వారు ఈ విధంగా సువార్తను అనేక మందికి విస్తరింప చేశారండి. ముఖ్యంగా ప్రార్థనా గోపురాల్లో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, అనేక మంది మేళ్లు పొందుకుంటున్నారు. దినకరణ గారు తన 62వ సంవత్సరంలో ఆయన చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే, నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు, ఇప్పటికీ నేను 16 గంటలు దేవుని పనిలో నేను ప్రయాసపడుతూ ఉంటాను. ఉత్తరాలు చదవటంలోనూ, వాటి గురించి ప్రార్థన చేయటంలోనూ, ఉత్తరాలు రాయటంలోనూ, సువార్త ప్రకటించడంలోనూ అన్నిట్లో నేను చాలా బిజీగా ఉంటాను అని ఆయన చెప్తూ ఉండేవారు. దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అనే మాటని ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన అంత నమ్మకంగా గొప్ప సేవ చేశారండి, ఎంతో ఉన్నతమైన సేవ. 9 కృపావరాలు కలిగి దేవుని కొరకు బహుబలంగా వాడబడి ఆ వాక్యం చేత అనేక మంది ఆదరించబడ్డారు, ప్రవచనం ద్వారా అనేక మంది దీవించబడ్డారు, స్వస్థతలు జరిగాయి. చాలా ఉన్నతంగా గొప్పగా ప్రభు కొరకు వాడబడి గొప్ప సాత్వికుడుగా, దీనుడుగా, తగ్గింపు జీవితం కలిగి వారి యొక్క సేవా పరిచయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దైవజనం గురించి మనం నేర్చుకుంటున్నాం. అందుకే వాక్యంలో చెప్తుంది కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశ.